వ్యక్తి 5,000 రూపాయలను 4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకొని వెంటనే ఆ సొమ్మును 6/1/4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి ఇచ్చిన మొత్తం మీద అతనికి లాభం ఎంత? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక వ్యక్తి 5,000 రూపాయలను 4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకొని 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకొని చెప్పాడు. 4% వడ్డీ రేటు చొప్పున అనగానే 1 సంవత్సరానికి 4%, 2 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుంది? 8% వడ్డీ అవుతుంది. ఆ డబ్బులు ఏం చేశాడంటే కనుక మనకి 6/1/4% వడ్డీ రేటు చొప్పున అదే 2 సంవత్సరాలకి ఇచ్చేసాడు. 6/1 అని చెప్తున్నాం కాబట్టి క్లియర్గా మనకి ఎంత మిగిలింది అంటే కనుక 2/1 మిగులుతుంది. లేదా 6/1 చొప్పున 2 సంవత్సరాలు అంటే 12.5% వడ్డీ వస్తుంది. 12.5% వడ్డీ వస్తుంది. వాడేమో 8% వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడు. అంటే 2 సంవత్సరాలు కలిపి 8% వడ్డీ వాడికి అయ్యింది. వీడికేమో 12.5% వచ్చింది చెప్తున్నాం. 12.5% వచ్చిందంటే లాభం వచ్చింది కదా. కాబట్టి అతనికి ఎంత లాభం వచ్చింది అంటే కనుక క్లియర్గా మనకి 4.5% లాభం వచ్చిందని చెప్పచ్చు. 4.5% లాభం వచ్చింది. 4.5% లాభం వచ్చింది కాబట్టి ఆ 4.5% విలువ ఎంత అడుగుతున్నాం. ఎప్పుడైతే మనకి 4.5% అన్నామో 4.5% అనగానే 4.5 4 + 5 4 9 4 + 5 9 అవుతుంది టోటల్ లైన్. కాబట్టి టోటల్ లైన్కి సంబంధించింది కాబట్టి ఇది కాదు అని చెప్పొచ్చు, ఇది కాదు అని చెప్పొచ్చు, ఇది టోటల్ లైనే, ఇది కాదు అని చెప్పొచ్చు. 4.5% విలువ ఎంత అడిగేమో అది టోటల్ లైన్కి సంబంధించింది. అందుకని ఆప్షన్లో టోటల్ లైన్కి సంబంధించి ఉండాలి.